రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎలకలపల్లి గ్రామంలో గల తమ ఇంటిని అన్యాయంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారంటూ వృద్ధ దంపతులైన మినుగు లక్ష్మి మొగిలి స్థానిక పట్టణంలోని అశోక్ నగర్లో గల వాటర్ ట్యాంక్ ఎక్కి మంగళవారం ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేంత వరకు దిగేదే లేదని, ఆత్మహత్యకు కూడా పాల్పడతామని వారు తెలిపారు. మీరే ప్రాబ్లం అన్న వెళ్తారు. నన్ను ఎట్లా నమ్మమంటారు? కళ్యాణ్ ఎట్లా బాధ్యత వహిస్తారు? మీరు ఆయన పై ఆఫీసర్ ఏమంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు ఎక్కడికి వచ్చి నాకు ఒక ఆన్సర్ చెప్తే నేను కంపల్సరీ నేనేమన్నా మీరు ఇక్కడికి వచ్చి లైవ్లో అందరి ముందు సమస్యలు చెప్పుకుంటే నేను అగ్రి. ఎందుకంటే మీరు ప్రతిసారి కళ్యాణ్కి అంటారు సంబంధం. కళ్యాణ్ అనే మీ కింద ఎంప్లాయీ, నేను ఆయన అడగలేను కదా గట్టిగా. ఆయన ఏదంటే ఒక పై ఆఫీసర్ ఏం చెప్తే అది చేస్తాడు సార్. ఇప్పుడు డైరెక్ట్ లేదు సార్, నా టౌన్ ప్లానర్ అనేది సెక్షన్ మొత్తం మీరు ఇన్ఛార్జు. మీరు సార్ మీరే నాతో అన్నారు సార్, మీరే నాతో అన్నారు. ఇప్పుడు కళ్యాణ్ అని అంటారు ఏసీపీ. ఓకే సార్, ముందుండేది అయితే నవీనే సార్, తెలుసు సార్. మీరు కాదంటలేను, మీ పైన ఇంకుంటారు, వాళ్ళపైన ఇంకా బాస్ ఉంటారు, వాళ్ళపైన ఇంకా బాస్ ఉంటారు. నేను అందరి దగ్గర వినతి పత్రం ఇచ్చిన, నాకు అందరి పేర్లు తెలుసు, నేను స్పెషలిస్ట్ ఎక్కువ. కాకపోతే మీ దగ్గరనే ఇది మీ దగ్గర నుంచి మీకు ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి అని చెప్పి తెలుసు. మీరు ఎవరెవరితో అయితే మీ దగ్గరికి వచ్చి మాట్లాడారో వాళ్ళు కూడా నా మొన్న సార్ దగ్గర వచ్చి మాట్లాడినప్పుడు కూడా నాతోటే మాట్లాడారు. నేను చెప్పిన, నేను ఏమంటున్నా, మీరు నవీన్కి మీరు చెప్పిర్రా సార్, నేనేమంటలేను. నవీన్ సార్ కళ్యాణ్కి చెప్తే కళ్యాణ్ చేసిండు, అదే నాకు తెలిసిన విషయం. ఇప్పుడు మీరే వచ్చి ఇక్కడికి వచ్చి అందరి ముందర నాకు చెప్పిర్రు అనుకోండి, నేను ఆటో వెళ్ళిపోతాను. మీరు వస్తే నేను చేస్తా సార్. రేపటికి అనేది 1.5 years నుంచి తిరిగి నేర్చుకోండి. చూడండి, మీరు ఒక్కసారి మీకు కంప్లైంట్ ఇచ్చిన డేటు మీ రిజిస్టర్ తీయండి. నేను ఎప్పటి నుంచో కంప్లైంట్ ఇచ్చినా, నా రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి నా దగ్గర రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి. నేను కళ్యాణ్ తీసుకుపోయి ఒక కబ్జాదారుల ఇంటింటికి తిరిగి నోటీసులు కూడా ఇచ్చిన నా దగ్గర ఆ పేపర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. సరే సార్, చేపించాక చేద్దాం. చేపియండి, మీరు ఎంత తొందరగా చేపిస్తే అంత తొందరగా చేయండి. ఎవరు మాట్లాడండి.